ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. ప్రతి దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఒక చరిత్ర ఉంది, ఒక జీవన విధానం ఉంది. కానీ ప్రపంచ చరిత్రలో వేల సంవత్సరాలుగా తన ప్రత్యేకతను నిలబెట్టుకున్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. ఇక్కడ సంస్కృతి అంటే కేవలం పండుగలు కాదు, కేవలం దేవాలయాలు కాదు, జీవించే విధానం. కానీ విచిత్రం ఏంటంటే మనం పుట్టి పెరిగిన ఈ విలువలను కొన్నిసార్లు మనమే చిన్నచూపు చూస్తుంటాం. అదే సమయంలో వేల కిలోమీటర్ల దూరంలో జన్మించిన విదేశీయులు మాత్రం భారతీయతను తెలుసుకోవటానికి, ఆచరించడానికి, గౌరవించడానికి ముందుకొస్తున్నారు. రష్యాలో జన్మించిన అన్నా లెజినోవా ఇప్పుడు అన్నా కొణిదెలగా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకోవటం ఈ చర్చను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. అసలు భారతీయ సంస్కృతిలో ఏముంది? ఎందుకు ప్రపంచం భారత వైపు చూస్తోంది? లెట్స్ వాచ్ దిస్. భారతదేశం అంటే కేవలం ఒక భూభాగం కాదు, వేల సంవత్సరాల నాగరికతకు పుట్టినిల్లు. ప్రపంచానికి సున్నా ఇచ్చింది భారత్, యోగా ఇచ్చింది భారత్, ఆయుర్వేదం ఇచ్చింది భారత్, లోకా సమస్త సుఖినో భవంతు, వసుదైవ కుటుంబం వంటి విశ్వమానవ విలువలను ప్రపంచానికి పరిచయం చేసింది కూడా భారత్. అందుకే ప్రపంచం మారినా భారతదేశం మీద ఉన్న ఆసక్తి మాత్రం తగ్గటం లేదు. ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు యోగా నేర్చుకోవడానికి భారతదేశానికి వస్తున్నారు. హిమాలయాల్లో ధ్యానం చేస్తున్నారు, ఋషికేశ్లో యోగా శిక్షణ తీసుకుంటున్నారు, కాశీ, బోధ్గయ, తిరుమల వంటి క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఎందుకంటే వారికి భారతదేశం కేవలం టూరిజం కాదు, ఒక ఆధ్యాత్మిక అనుభవం. పాశ్చాత్య దేశాల్లో వ్యక్తిగత జీవితం ప్రధానమైతే భారతదేశంలో కుటుంబం ప్రధానమవుతుంది. ఎక్కడ వ్యక్తి ముందుంటే అక్కడ కుటుంబం ముందుంటుంది. అదే భారతీయ సంస్కృతికి ఉన్న ప్రత్యేకత. రష్యాలో జన్మించిన అన్నా సినీ నటుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్తో పరిచయం ఏర్పడిన తర్వాత వారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇద్దరు వివాహ బంధంతో ఒక్కటైన తర్వాత అన్నా లెజినోవా భారతదేశాన్ని తన కుటుంబంగా స్వీకరించారు. తెలుగింటి కోడలిగా కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆమె క్రమంగా భారతీయ సాంప్రదాయాలు, కుటుంబ విలువలు, తెలుగు సంస్కృతిని అర్థం చేసుకుంటూ ముందుకు సాగారు. సాధారణంగా విదేశాల్లో పెరిగిన వారికి భారతీయ కుటుంబ వ్యవస్థ, పండుగలు, ఆచారాలు కొత్తగా అనిపిస్తాయి. కానీ అన్నా మాత్రం వాటిని దూరంగా పెట్టకుండా ఆసక్తిగా తెలుసుకుని, గౌరవించి తన జీవితంలో భాగం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు ఆమె పలు సందర్భాల్లో కనిపించిన తీరు చూపుతోంది. పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కలిసి పండుగల్లో పాల్గొనడం, సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించడం, తిరుమల శ్రీవారిని దర్శించుకోవటం, ఆలయ సాంప్రదాయాలను గౌరవించడం, మొక్కు తీర్చుకుని తలనీలాలు సమర్పించడం, ఇవన్నీ ఆమె భారతీయ జీవన విధానాన్ని స్వీకరించిన ప్రయాణంలో కనిపించిన ముఖ్యమైన ఘట్టాలుగా నిలిచాయి. ఇప్పుడు తాజాగా అన్నా లెజినోవా కాదు, అన్నా కొణిదెలని ప్రకటించడం ద్వారా పెళ్లి తర్వాత ఏర్పడిన తన కొత్త కుటుంబ గుర్తింపును అధికారికంగా ప్రపంచానికి తెలియజేశారు. ఈ నిర్ణయాన్ని చాలామంది ఒక కుటుంబ బంధానికి, భారతీయ సంప్రదాయాలకు ఆమె ఇచ్చిన గౌరవంగా భావిస్తుండగా మరికొందరు ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత ఎంపిక అని పేర్కొంటున్నారు. ఏ అభిప్రాయం ఉన్నప్పటికీ రష్యాలో జన్మించిన ఒక మహిళ తెలుగింటి కోడలిగా మారి భారతీయ సంస్కృతిని అర్థం చేసుకుంటూ తనదైన ప్రయాణాన్ని కొనసాగించడం మాత్రం ఆసక్తికరమైన విషయమే. ఎప్పుడు తన పేరును అన్నా కొణిదెలగా ప్రకటించడం కూడా అదే ప్రయాణంలో మరో అధ్యాయంగా మారింది. అన్నా కొణిదెల పేరు వినగానే చాలా మందికి గుర్తుకొచ్చేది తిరుమల. ఆలయ సాంప్రదాయాలను గౌరవిస్తూ డిక్లరేషన్ ఇవ్వడం, మొక్కు తీర్చుకుని తలనాలను సమర్పించడం, ఇటువంటి ఘటనలు అప్పట్లో విస్తృత చర్చకు దారితీశాయి. వివిధ అభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ ఆలయ నిబంధనలని గౌరవిస్తూ వ్యవహరించడం ఆమె వ్యక్తిగత నిర్ణయంగా చాలా మంది పేర్కొన్నారు. ఇప్పుడు ఆమె తన పేరు అన్నా లెజినోవా కాదు,
అన్నా కొణిదెల అనే ప్రకటనతో సోషల్ మీడియాలో అనేక చర్చలు జరిగాయి. కొంతమంది దీనిని భారతీయ కుటుంబం సాంప్రదాయాలకు ఇచ్చిన గౌరవంగా అభివర్ణించారు. మరికొందరు ఇది పూర్తిగా వ్యక్తిగతమన్నారు. ఏ అభిప్రాయం ఉన్నా ఈ ప్రకటన మరోసారి భారతీయ సంస్కృతి గురించి చర్చించే అవకాశం కల్పించింది. ఒకవైపు విదేశీయులు మన సంస్కృతిని నేర్చుకుంటుంటే మరోవైపు మనలో కొందరు మాత్రం మన భాష మాట్లాడటానికి సంకోచించే పరిస్థితులు కనపడుతున్నాయి. అసలు మన పండుగల వెనక ఉన్న అర్థం ఎంతమందికి తెలుసు? మన కుటుంబ వ్యవస్థ విలువ ఎంతమందికి తెలుసు? మన పెద్దలను గౌరవించే సాంప్రదాయం ఎందుకు ఏర్పడిందో ఎంతమంది ఆలోచిస్తున్నారు? ఇవి విమర్శించాల్సిన అంశాలు కాదు, ఆలోచించాల్సిన అంశాలు. భారతీయ సంస్కృతి అంటే ఏంటి? భారతీయ సంస్కృతి అంటే కేవలం చీర కట్టుకోవడం కాదు, కేవలం బొట్టు పెట్టుకోవడం కాదు, కేవలం దేవాలయానికి వెళ్ళడం కాదు. తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను ఆదరించడం, అతిథిగా దేవుడిగా భావించడం, ప్రకృతిని కాపాడటం, వివిధ మతాలు, భాషలు, సాంప్రదాయాలను గౌరవిస్తూ కలిసి జీవించడం, ఇవన్నీ భారతీయతలో భాగమే. ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. భారతీయ ఆహార విధానాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. భారతీయ ధ్యాన విధానాలను అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. ఇవి అన్నీ భారతదేశం ప్రపంచానికి అందించిన విలువలకు నిదర్శనాలు. అన్నా కొణిదెల తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమైనవి. అవి ఎవరికి ఆదర్శంగా ఉండాలా వద్దా అనేది కూడా ప్రతి ఒక్కరి వ్యక్తిగత అభిప్రాయమే. అయితే ఈ ఘటన మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తోంది. మన సంస్కృతిలోని మంచి విలువలను ప్రపంచం గమనిస్తోంది. అలాంటి విలువలను మనం కూడా అర్థం చేసుకుని భావితరాలకు అందించడం అవసరం. విదేశంలో జన్మించిన ఒక మహిళ భారతీయ కుటుంబంలో అడుగుపెట్టింది. భారతీయ సాంప్రదాయాలను గౌరవించింది. తిరుమల ఆచారాలను పాటించింది. ఇప్పుడు తనను అన్నా కొణిదెలగా పరిచయం చేసుకుంది. ఇది కేవలం ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు, భారతీయ సంస్కృతి ప్రపంచాన్ని ఎలా ఆకర్షించిందో చెప్పే మరో ఉదాహరణ. ఆధునికత అవసరం, మార్పు అవసరం, కానీ మూలాలను మర్చిపోకుండా ముందుకు సాగడం కూడా అంతే అవసరం. ఎందుకంటే భారతీయత అనేది దుస్తుల్లో కాదు, మనసులో ఉంటుంది. సంస్కృతి అనేది బలవంతం కాదు, స్వచ్ఛందంగా గౌరవించి ఆచరించే జీవన విధానం. అదే భారతదేశ గొప్పతనం.